అధిక దిగుబడుల కోసం ఎక్కువ మోతాదులో రైతులు రసాయన ఎరువులను వేస్తున్నారు. అయితే వేసిన మొత్తం ఎరువు మొక్కలకు అందడం లేదు. సగానికి పైగానే వృధా అవుతోంది. తద్వారా పర్యావరణం దెబ్బతినడమే కాకుండా పెట్టుబడులు అధికమై లాభాలు రావటం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంటకు ఎంత మోతాదు వేయాలి, ఎలాంటి ఎరువులను వేయాలో తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఖరీఫ్ పంటలను చాలా వరకు విత్తారు రైతులు. ప్రతి ఏటా దిగుబడులు తగ్గుతున్నా ఎరువుల వాడకంలో మాత్రం మార్పు రావడం లేదు. అధిక దిగుబడుల కోసం అవసరమైన దానికన్నా 2 నుండి 2.5 రెట్లు అధికంగా రసాయన ఎరువులను రైతులు వేస్తున్నారు. తద్వారా అవసరం లేని పోషకాన్ని వేసి వృధా చేయడం వలన ఖర్చు పెరగడం, పోషకాల సమతుల్యత లోపించడం, దిగుబడి తగ్గడమే కాకుండా నేల స్వభావం మారుతుంది. ముఖ్యంగా సమీకృత ఎరువులను వాడటం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా పంట దిగుబడి పెరిగే అవకాశం ఉందని సమీకృత ఎరువుల వాడకం గురించి తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రాజశేఖర్. ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్లయితే రైతులు పత్తి, సోయా, కంది పంటలను ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. మరి ఈ మధ్య కాలంలో ఈ యొక్క రసాయనిక ఎరువులపైన రైతులు ఎక్కువగా ఆధారపడి సాగు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క రసాయనిక ఎరువులు కాకుండా మిగతా సేంద్రియ ఎరువులు కానీ జీవ సంబంధ ఎరువులపైన ఆధారపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రసాయనిక ఎరువులు ఎక్కువగా వాడడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క భూమి సారవంతత దెబ్బతింటూ ఉంది. అదేవిధంగా తక్కువ రోజుల్లో పంట ఏపుగా పెరిగినా కూడా మరి చివరికి దిగుబడి తగ్గే అవకాశము, చీడపీడల ఉధృతి కూడా రాను రాను పెరుగుతూ ఉంది. కాబట్టి రసాయనిక ఎరువులు మోతాదుకు మించి వాడకుండా ఉండాలంటే ముఖ్యంగా మొట్టమొదటి మెట్టు ఈ యొక్క భూసార పరీక్ష అనేది రైతులు ఖచ్చితంగా చేసుకోవాలి. భూసార పరీక్ష చేసుకున్నట్లయితే మరి ఏ పంటకు ఎంత అవసరము దాని ప్రకారంగా మరి మోతాదుకు మించి వేయవలసిన అవసరం ఉండదు. అదేవిధంగా మరి మన భూమిలో కూడా ఎక్కువగా ఈ యొక్క రసాయనిక ఎరువుల శాతం ఎక్కువ ఉన్నా కూడా వాటిని తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాయింట్ ఏంటంటే రైతులంతా ఈ భూసార పరీక్ష చేసుకొని దానికి అనుగుణంగా లేకుంటే దాని ఆధారంగా ఈ యొక్క రసాయనిక ఎరువులు పాటించాలి. రసాయనిక ఎరువులతో పాటు మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ యొక్క సేంద్రియ ఎరువులైనటువంటి పశువుల పెంట కానీ వానపాముల ఎరువు కానీ వాడాల్సిన అవసరం ఉంది. పశువుల పెంట అయితే ఎకరానికి 1 నుంచి 2 టన్నుల వరకు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే వానపాముల ఎరువు అయితే 1 టన్ను వరకు వాడుకోవచ్చు. ఈ విధంగా మరి ఈ పశువుల పెంటను వాడుకున్నట్లయితే భూమిలో కోట్లాది సూక్ష్మజీవులు ఉంటాయి. అవి అభివృద్ధి చెందడానికి కూడా ఉపయోగపడతాయి. ఈ రసాయనిక ఎరువులు ఎక్కువ మోతాదులో వాడడం వల్ల ఈ యొక్క కోట్లాది సూక్ష్మజీవులు అదేవిధంగా భూమి సారవంతత కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. నీమ్కోటైడ్ యూరియాను వాడినా కూడా కొంత స్లోగా పంటకు రిలీజ్ అయ్యి అదేవిధంగా మోతాదు మామూలు యూరియా కంటే మోతాదును తగ్గించే అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది. పంట మార్పిడి కూడా చేసుకున్నట్లయితే ఈ యొక్క పోషకాలు ఏదైతే రసాయనిక ఎరువుల యొక్క మోతాదును కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ రసాయనిక ఎరువులలో మరి ముఖ్యంగా ఈ యొక్క యూరియాను రైతులు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడుతూ ఉన్నారు. దానికి గల కారణం చూసినట్లయితే మరి ఈ యొక్క యూరియా రేటు తక్కువగా ఉండడము, అది ఎక్కువగా లభించడం వల్ల కూడా అవుతూ ఉంది. కాబట్టి ఆ విధంగా మరి మోతాదుకు మించి వాడకుండా చూడాలి. అదేవిధంగా మరి భూములలో రసాయనిక ఎరువులు కరిగించడానికి కూడా ఈ యొక్క ఫాస్ఫరస్ సాల్యుబులేటింగ్ బ్యాక్టీరియా కానీ పొటాష్ సాల్యుబులేటింగ్ బ్యాక్టీరియా కానీ ఇవి ఎక్కువగా మనము భూమిలో విత్తన శుద్ధి కానీ తర్వాత సాయిల్ అప్లికేషన్ కానీ చేసుకున్నట్లయితే ఈ రసాయనిక ఎరువులని తగ్గించుకునే అవకాశం ఉంటుంది.